హాయ్ బ్రో. ఆయన సో మరి తెలంగాణ ఏపీ మీది? నా తెలంగాణ అన్న. తెలంగాణ. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే కనుక 17 అవును. పార్లమెంట్లలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్కి అయితే రాలేదు. మరి ఏంటి దీనికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? ఆ విషయం అయితే కొద్దిగా బాధాకరమేనా, ఎందుకంటే అనుకున్నాము తప్పకుండా మన తెలంగాణలో కొద్దిగా కేసీఆర్ లేని బాధ చూస్తున్నాము. అదిగాక కొంతమంది ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు, రైతులకు బాధపడుతున్నారు, ఇక మన ఆటో కార్మికులు వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. ఇక కొద్దిగా కేసీఆర్ లేని లోటు అయితే కొద్దిగా బాధాకరమేనా ఎంతకైనా. అదే. అలాగే మనము సెంట్రల్లో చూసుకున్నట్లయితే కనుక బీజేపీకి అనుకున్న సీట్లు మాత్రం రాలేవు. అంటే 400 సీట్లు అలా వస్తాయి అనుకున్నాం కానీ రాలేవు. దానికి కూడా మీరు అంటే కారణం ఏమై ఉండొచ్చు? అలాగే మీ అభిప్రాయం ఏంటి అని చెప్పండి. నా అభిప్రాయం అంటే అనుకున్నాము, కానీ అనుకున్న సీట్లు రాలేదు. బట్ ఇక ఏది అనేది ఇక ప్రజల తీర్పు దాన్ని బట్టి ఉంటుంది అన్న. ప్రజలు తీర్పు ఇక ఎక్కడిస్తే అటు అనుకున్నంతగా అయితే సీట్లు అయితే రాలేదు, ఆ విషయం అయితే తెలిసింది. బట్ ఏదనేది ఇక ముందు ఎలక్షన్లు అయినా కానీ ఈ ఎలక్షన్ అయితే చెప్పలేము, ముందు ఎలక్షన్లు అయినా కొద్దిగా పెద్దగా తీసుకునవచ్చు అని ఆలోచిస్తున్నాను నేనైతే. అలాగే చూసుకున్నట్లయితే గనక ఏపీలో టీడీపీ కూటమి మాత్రం మామూలుగా లేదన్న. అనుకున్న దానికంటే ఇక అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువ స్టేజ్లోనే వచ్చింది. అసలు అనుకోలేదు కూడా, అసలు కూటమి వస్తుందని ప్రజలు ప్రతి ఒక్కరు అనుకున్నారు. బట్ నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే. నాకు కూడా అనుకున్న చాలా వస్తారు కూటమి చాలా బలంగా ఉంది అక్కడ. పవన్ కళ్యాణ్ తప్పకుండా పిఠాపురం ఎమ్మెల్యే, తాలూకా ఎమ్మెల్యే కంపల్సరీగా అవుతాడని చెప్పి నేను కూడా అనుకున్న తీరుగానే పవన్ కళ్యాణ్ గట్టి మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. చాలా ఆనందంగా ఉందన్న. మా మెగా ఫ్యామిలీ కానీ, మా అల్లు ఫ్యామిలీ కానీ, మెయిన్గా మా అల్లు ఫ్యామిలీ చాలా ఆనందంగా ఉన్నది. అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న నేను. యాక్చువల్గా మన అల్లు అర్జున్ ఫ్యాను. పవన్ కళ్యాణ్ అంటే కూడా చాలా ఇష్టం నాకు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరపు నుంచి మేము కూడా కొద్దిగా సెలబ్రేషన్ చేసినాము. గెలిచిందని చెప్పేసి సెలబ్రేషన్ కూడా గట్టిగా చేసినాము మేము. కొద్దిగా సంతోషం అయితే ఉందన్న పవన్ కళ్యాణ్ చూస్తున్నారు కదా. మనకి అక్కడ ఏపీలో గెలిచినందుకు ఏపీలోనే సెలబ్రేషన్స్ కాదు, ఇక్కడ తెలంగాణలో కూడా మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే మన చంద్రబాబు నాయుడు అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చాలా ఘనంగా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు. అలాగే మన మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరైతే ఇక్కడ మన అక్కడ 21 సీట్లకు 21 సీట్లు భారీ మెజారిటీతో మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంపీ సీట్లు కూడా 2 వచ్చినాయి అన్న. అనుకున్న తీరుగా వచ్చేసింది. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏమీ లేదు, అంతే. చూస్తున్నారు కదా, అసలు వీళ్ళ అభిమానానికి అయితే హంతు లేదంటూ. అసలు అక్కడ ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా ఇంత అభిమానులు ఉన్నారు. తెలంగాణలో కూడా ఇంత ఆనందపడుతున్నారు అక్కడ ఏపీలో గెలిచినందుకైతే. సో అంటే పవన్ కళ్యాణ్ గారికి నిజంగా కంగ్రాచులేషన్స్, ఇంత భారీ మెజారిటీతో మెయిన్గా మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరపు నుంచి, మెగా ఫ్యామిలీ తరపు నుంచి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే కూటమి మొత్తంకి అన్న కంగ్రాచులేషన్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. హాయ్ అన్న. హాయ్. సో ఎక్కడి నుంచి? తెలంగాణ ఏపీయా? తెలంగాణ అన్న. మరి మన తెలంగాణలో చూసుకున్నట్లయితే మొన్న జరిగిన ఎలక్షన్లో రిజల్ట్ చూసాము. మన బీజేపీకి కాంగ్రెస్కి అయితే అంతంత అంటే సేమ్ ఈక్వల్ వచ్చాయి. అలాగే ఎంఐఎంకి ఒకటైతే వచ్చింది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? దానిపైన ఒపీనియన్ ఏంటంటే, నేషనల్ పార్టీలో నరేంద్ర మోదీ ఉండాలని అందరి కోరిక. అవును. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆ 8 సీట్లు వచ్చినాయి. ఇంకోటి టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ ఏంటంటే ఈయన ఏమో బీజేపీకి సపోర్టింగ్ చేసిండు, అందుకనే ఒక్క సీట్ గిట రాలేదు ఆయనకి. బీజేపీకి వేయండి అని చేయలేపేసిండు, అందుకనే కమ్సే కమ్ ఒక బోని గిట చేయలేదు. అదే సెంట్రల్లో చూసుకున్నట్లయితే మనం అనుకున్న సీట్లు అయితే రాలు బీజేపీకి అయితే. అంటే ఫైనల్గా బీజేపీ వచ్చింది కానీ 400 సీట్లు వస్తాయి అనుకున్నారు మినిమం, కానీ రాలేదు. దాని మీద మీరు ఏమనుకుంటారు? 400 సీట్లు ఎందుకు రాలేదంటే ఆయన గిట చాలా తప్పులు చేసి ఉన్నాడు. ఎందుకంటే నోట్ బంద్ చేసిండు, నోట్ బందీ అప్సెట్ గిట ఉంది. ఇంకోటి ఏంటంటే పెట్రోల్ రేట్లు పెరిగినాయి, ప్రతి ఒక్క దానికి పెరిగింది. మనిషికి నేల ఇప్పుడు వస్తుంది, ఎందుకంటే సెంటర్లో ఉన్నా కానీ ఏం చేయలేదు. కానీ కొన్ని పనులు మాత్రం బాగా చేసిండు. అది ఏమంటారు ఎన్ఆర్సీది అది చేసిండు, దానికి మంచిది.
బాబ్రీ మస్జిద్ అది చేసిండు, అది మంచిది చేసిండు, దాని గురించి అని కొంతమంది ప్లస్ పాయింట్ వచ్చింది ఆయనకు. ఇప్పుడు కూటమి మీద ఉంటుంది కదా, దాంతో ఇప్పుడు ఆయన్నే అవును. పక్క సీఎం, పక్క ప్రధానమంత్రి. పిఎం. అలాగే మనం ఏపీలో చూసుకున్నట్లయితే కనుక ఏపీలో మాత్రం మన టీడీపీ కూటమి భారీ మెజారిటీతో భారీ సీట్లతో అయితే గెలవడం అయితే జరిగింది. అక్కడున్న అక్కడున్న ఏపీ ప్రజలు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది ఆయన? అంటే జగన్ చేసిన ఏం తప్పు అంటే ఓన్లీ అందరికీ సోమరిపోతు చేసేసిండు. అన్నీ ఉచితం, అన్నీ ఉచితం ఇస్తే ఇంకా పనులు ఎవరు చేస్తారు? ఎవరు చెయ్యరు పని. అయితే ఇప్పుడు ఏదైనా మంచి కంపెనీలు కానీ చదువుకునేటోళ్ళ కంపెనీలు కానీ అది ఇవి తెస్తే మంచిగా ఉంటుంది. చదువుకుని జాబ్స్ కానీ తెస్తే బాగుంటుంది. ఇప్పుడు కంపెనీలు రాకుండా ఈయన ఏం చేసిండంటే పిల్లలకు చదువు గురించి ఎక్కువ మంచి పని చేసిండు. చదువులో స్కూల్ మటుకు చాలా మంచిగా చేసిండు. ఒక ట్రీట్మెంట్ది అది మంచిగా చేసిండు. కానీ మిగతా వాటిపైన ఫోకస్ చేయలేదు. దాని వలన సీట్లు మొత్తం పోయాయి అయినది. సో అంటే ఎట్లే ఒక 11 సీట్లు మాత్రమే రావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటారు? దాని కారణం అదే కదా నేను చెప్తుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది లేదు. అవును. ఓన్లీ ఉచితం ఉచితం ఉచితం, అన్ని ఉచితం ఇస్తే ఇంకా పనులు ఎవరు చేస్తారు ఏంటిది? అలాగే మనకు జనసేనని చూసుకున్నట్లయితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే 21 సీట్లకైతే 21 సీట్లు అయితే గెలవడం జరిగింది. అక్కడ ఏపీ ప్రజలే కాదు, ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఎంతో ఆనందంగా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. ఆయన వచ్చిందంటే 10 ఏళ్ళ ఫలితం. ఆయన పడిపోయినప్పుడు ఎంత బాధపడి ఉంటాడో ఇప్పుడు దానికంటే ఎక్కువగా ఇది చేస్తుండు. 10 ఏళ్ళ ఫలితం అది. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా ఏం చేసినా ఓర్పుగా ఉండి అది చేసి గెలిచిందంటే చాలా గ్రేట్. అవును, పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ అంటే గ్రేట్.